నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్. అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అలాగే హెల్తీగా ఉండాలని అయితే కోరుకుంటున్నాను. ఈరోజు మన కిచెన్లో మీకు ఒక హెల్తీ రెసిపీని అయితే చూపించబోతున్నాను. అదేంటంటే రాగి స్ప్రౌట్స్ రొట్టె. రాగి పిండి అలాగే స్ప్రౌట్స్ ఉంటాయి కదా, మొలకలు, పెసర్లతో చేసిన మొలకలు, ఈ రెండింటితో రొట్టె ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా చాలా బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలాంటి హెల్తీ రెసిపీస్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఈ రొట్టెని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో అయినా చేసుకోవచ్చు, లేదు అంటే ఈవినింగ్ స్నాక్స్ టైంలో, డిన్నర్ టైంలో, ఇలా మీకు ఎప్పుడు నచ్చితే అప్పుడు చేసుకొని హ్యాపీగా తినేసేయచ్చు. ఇలా రొట్టె చేసుకొని మీకు నచ్చిన గ్రేవీ కర్రీ అలాగే నచ్చిన చట్నీతో అయితే తినేసేయండి, చాలా బాగుంటుంది. ఇలాంటి హెల్దీ రెసిపీస్ అయితే ప్రతి ఒక్కరూ ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా ఈ హెల్దీ రొట్టెని ఎలా చేసుకోవాలో అయితే చూసేద్దాం. ఈ హెల్దీ రొట్టె చేయడం కోసం అయితే నేను ఇక్కడ 1 కప్పు వరకు పెసర్లు తీసుకుంటున్నాను. బాగా మొలకలు వచ్చింటాయి కదా, ఈ మొలకలు వచ్చిన పెసర్లు అనమాట. 1 కప్ అయితే తీసేసుకొని వాటిని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న పెసర్లను బట్టి మనము అల్లం వేసుకోవాలి. నేనైతే ఒక 1/2 ఇంచ్ వరకు అల్లం తీసుకున్నాను. అలాగే ఒక 4 పచ్చిమిర్చి అయితే తీసేసుకొని వీటిని గ్రైండ్ చేసేసుకోవాలి. మనం ఇప్పుడు మరీ మెత్తగా లేకుండా, అలాగని మరీ కచ్చా పచ్చా లేకుండా ఇలా మీడియంగా అయితే గ్రైండ్ చేసుకోండి. పిండిని బాగా కరెక్ట్గా ఇలా చేసి పెట్టేసుకోండి. తర్వాత ఇంకా ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పెసర్లు తీసుకున్నామో మొలకలు, అదే కప్పుతోనే 1 కప్పు పెసర్లు తీసుకున్నాం కదా, 1/2 కప్పు వరకు రాగి పిండి తీసేసుకొని తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ ఎక్కువైతే అస్సలు బాగోదు, తగినంత వేసుకోండి మీరు తినేదాన్ని బట్టి. తర్వాత 1 స్పూన్ వరకు తెల్ల నువ్వులు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సోంపు. ఈ సోంపు ప్లేస్లో మీరు జీలకర్ర అయినా కూడా వేసుకోవచ్చు. తర్వాత ఒక 2 ఉల్లిపాయలు తీసేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. వీలైనంత సన్నగా తరుక్కోండి. ఉల్లిపాయలు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అనమాట వేసేసుకొని వీటన్నింటిని నీళ్లు వేయకుండా ఒకసారి బాగా కలుపుకోండి. మనం పెసరపిండి గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పిండి కొంచెం తడిగానే ఉంటుంది కదా, ఆ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటరే సరిపోతాయి. కొంచెం వాటర్ ఇంకా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. స్టార్టింగ్లో ఒకసారి ఇలా బాగా కలిపేయండి. ఇంకా ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోండి, సరిపోతుంది. చూసారు కదా, జస్ట్ కొంచెమే వేసాను. అంటే నేను క్వాంటిటీ కొంచెం చేస్తున్నాను కాబట్టి కొంచెం వాటర్ పట్టాయి అంతే. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అంతే. పిండి కూడా ఇంకా మనము మరీ గట్టిగా కాకుండా, అలాగని మరీ లూజ్గా కాకుండా కొంచెం సాఫ్ట్గా మీడియంగా బాగా కలిపేసుకోండి, సరిపోతుంది. తర్వాత కావాల్సినంత పిండి తీసేసుకొని ఇంకా రొట్టె తట్టుకోవడమే. మీరు బటర్ పేపర్ మీద అయినా రొట్టె తట్టుకోవచ్చు, లేదు అంటే ఇలా ఒక తడి క్లాత్ తీసేసుకొని, నేనైతే ఒక కొత్త కర్చీఫ్ ఒకటి తీసేసుకొని ఇంకా అదే పెట్టేసుకుంటాను. ఎప్పుడు రొట్టె చేసినా కూడా, ఏ రొట్టె చేసినా కూడా ఇంకా దీని మీదనే చేస్తూ ఉంటాను. వాష్ చేసేసుకొని ఎత్తి పెట్టేసి ఇంకా కావాల్సినంత పిండి తీసేసుకొని చేతిని తడుపుకుంటూ ఇలా రొట్టె తట్టుకోవాలి. చేతిని తడుపుకోకపోతే కొంచెం అంటుకున్నట్లు ఉంటుంది కదా, దానికోసం చేతిని తడుపుకుంటూ రొట్టె చేసుకోండి. మరి పెద్దగా చేసుకోకండి, రొట్టె విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కొంచెం మీడియంగానే చేసుకోండి. కొంచెం చిన్న చిన్న రొట్టెలే చేసేసుకొని ఇంక ఇలా తీసేసుకుంటే ఈజీగా వస్తుందన్నమాట. రొట్టె చేసినప్పుడల్లా క్లాత్ని అప్పుడప్పుడు తడుపుకుంటూ ఉండండి, చేతిని కూడా తడుపుకుంటూ రొట్టె చేసుకోవడం అంతే. ఇంకా తర్వాత ఒక స్టవ్ వెలిగించేసి ఒక ప్యాన్ పెట్టేసాను నేను. ప్యాన్ పెట్టేసి ఇంకా కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ లేకుండా అయినా కూడా మీరు కాల్చుకోవచ్చు, నెయ్యితో అయినా కూడా కాల్చుకోవచ్చు, లేదు అంటే ఇలా కొంచెం ఆయిల్ వేసేసి స్ప్రెడ్ చేసేసుకొని, ఇలా ఆయిల్ లేదు అంటే నెయ్యి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం చేసుకున్న రొట్టెని ఇందులోకి వేసేసుకొని ఇంకా కొంచెం అటు ఇటు బ్రేక్ అయి ఉన్నా కూడా ఒకసారి కొంచెం సెట్ చేసేసుకోండి. అలా ఫింగర్తో నీట్గా అయిపోతుంది అంతే. వేసేటప్పుడు కొంచెం బ్రేక్ అయినా కూడా బాగా వచ్చేస్తుంది అనమాట. ఇంకా వీటిని ఒకవైపు బాగా కాలిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసేసుకొని అటువైపు కూడా బాగా కాలనివ్వాలి. మీకు ఒకసారి చూపిస్తాను, చూసేయండి. దీన్ని అటు ఇటు ఎటు కదిపినా కూడా అస్సలు విరగదనమాట, చాలా బాగా వస్తుంది రొట్టె. మీరు కూడా ఇలా అయితే ట్రై చేయండి, హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇది పిల్లలకి కూడా పెట్టడానికి ట్రై చేయండి, చాలా చాలా మంచిది. మొలకలు తినమంటే తినరు కదండి, అలాంటప్పుడు ఇలా చేసుకొని తినేస్తే బాగా తినేస్తారనమాట. ట్రై చేసేయండి. ఇంకా ఇలా దీనిని వేడిగా అయినా తినేసేయచ్చు, లేదు అంటే చల్లగా అయినా కూడా బాగుంటుంది రొట్టె అయితే. అంటే వేడిగా తినాలనే లేదు, చల్లగా అయినా కూడా టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. మీకు సాఫ్ట్గా కావాలి అనుకున్నా కూడా ఉంటుంది, లేదు ఇంకా మాకు ఎక్కువ కొంచెం
తర్వాత తినడానికి కొంచెం క్రిస్పీగా కావాలి అనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ కాల్చుకోండి రొట్టెని, అంతే. ఎంత సాఫ్ట్గా ఉందో చూసారు కదా. ఇంకా మీకు నచ్చిన కర్రీతో అయితే ఇలా సర్వ్ చేసేసుకొని తినేసేయడమే.